చూడమని నకరేకల్ మెయిన్ సెంటర్లో నకరేకల్ మెయిన్ సెంటర్ అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించాలని అధికారులను కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి సుతారి మెడిసిన్ కానీ పేదలు కానీ చుట్టుపక్కల ఏరియాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి ఈ నకరేకల్ మెయిన్ సెంటర్లో మరి చాలా అన్నం దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. నల్లగొండలో అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది, నకరేకల్లో కూడా అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను కోరుకుంటున్నా. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం గారు నకరేకల్ మెయిన్ సెంటర్లో అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టించేందుకు కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ సెంటర్లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ రోడ్డును కూడా బాగు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది అప్పుడు కూలగొట్టిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పేర్కొనిపోయి ఉంటున్నాయి. ఈ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీళ్ళన్నీ మనుషుల మీద పడుతున్నాయి, అవి గుంటలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే ఈ రోడ్డును వెంటనే రిపేర్ చేయించాలని చెప్పేసి ఇందిరాగాంధీ మెయిన్ సెంటర్ చుట్టూ ఉన్నటువంటి రోడ్ను రిపేర్ చేయించాలి. అలాగే దీని పక్క మట్టి పెట్టుకునే వాళ్ళందరినీ కూడా కొద్దిగా దూరంగా పెట్టించుకునేటట్టు ఆ పోలీసులు కూడా మరి దీని పైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్ ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చినటువంటి కూలీ వాళ్ళు, ఇక్కడికి వచ్చినటువంటి నిరుపేదలు 5 రూపాయలకు 10 రూపాయలకు భోజనం దొరుకుతుంది. ఆ భోజనం తిని వాళ్ళ కడుపు నింటుంది. కాబట్టి అన్నం పెట్టే పని చేయండి. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా మంచి కార్యక్రమాలు చేయండి, చరిత్ర పుటాలలో మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన, నేను గెలిస్తే ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ని ప్రారంభిస్తా అనుకున్నా. ఇక్కడ గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కూడా ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ను పెట్టించేటందుకు మీరు కృషి చేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నా. అలాగే నకరేకల్లో ఉన్నటువంటి రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మన కడపర్తి పోతుంటేనైతే మన మార్కెట్ నుంచి మన బాబుసాయిగూడెం నుంచి మార్కెట్ టు కడపర్తి రోడ్డు వరకు కూడా రోడ్డు అధ్వానం అయిపోయింది. ఆ రోడ్డును కూడా త్వరగా రిపేర్ చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవి గుంటలు అవుతున్నాయి. ఆ గుంటలలో పడి చస్తున్నారు, దెబ్బలు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. త్వరలో అన్నపూర్ణ క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించి మీ సిద్ధశుద్ధిని మరి ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, స్థానిక అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్ను పెట్టించాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్.